హరే కృష్ణ అండి. దండోత్ ప్రణామం అందరికీ. తెలుగు గీత సెషన్కి అందరికీ స్వాగతం. మనము సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్కి జై. శ్రీ 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 రాధా బెంగళూరేశ్వరికి జై. శ్రీ శ్రీ నరసింహదేవ్ భగవాన్కి జై. ప్రహ్లాద్ మహారాజ్కి జై. పంచతత్వకి జై. శ్రీ శ్రీ నితాయ్ చైతన్య భగవాన్కి జై. గిరి గోవర్ధన్కి జై. పరశురాం భగవాన్కి జై. वामन देव भगवान की जय. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల గురుదేవ్ కి జై. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనము 15వ అధ్యాయంలో ఉన్నామండి. 15th చాప్టర్ పురుషోత్తమ యోగము. 1 to 4 శ్లోకాలు అయిపోయినాయి. ఇవాళ మనము 15th చాప్టర్ ఫిఫ్త్ శ్లోక చదువుకుందాము. నిర్మాణమోహోజిత సంగదోష ఆధ్యాత్మ నిత్య వినవృత్త కామ ద్వంద్వైర్ముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చంత మూఢ పదమవ్యయం తత్. అనువాదం. శ్రీల ప్రభుపాద్కి జై. దురాభిమానము భ్రాంతి దుస్సంగత్యముల నుండి విడివడిన వారును శాశ్వత తత్వమును అవగతము చేసుకొనిన వారును కామవర్జితులను సుఖ దుఃఖముల నడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడువలనో ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుతురు. హరే కృష్ణ. సో మనము నేను లాస్ట్ కొన్ని శ్లోకాల్లో మనం ఏం నేర్చుకున్నాము? అశ్వత్థ వృక్షం గురించి మనం తెలుసుకున్నాం కదండి. శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అశ్వత్థ కృష్ణ గురించి మాట్లాడారు, ఆ వృక్షం గురించి. ఇంకా ట్రీ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఈ ఎలా ఉంటుంది ఇక్కడ, ఇంకా ఆ చెట్టు నుండి ఎలా మనం విముక్తి పొందొచ్చు అని కూడా మనకి చెప్పారు, రైట్? ఎట్లా అసంగ అంటే డిటాచ్మెంట్, వైరాగ్యం ద్వారా. ఓకే. సో ఇంకా ఇంకా ఇటువంటి సో బయటకు రావాలంటే ఏంటి దాని అర్థం? సరెండర్ అవ్వాలి, భగవంతుడికి సరెండర్ అవ్వాలి, శరణాగతి పొందాలి, రైట్? సో ఆ శరణాగతి ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, ఆ క్వాలిటీస్ ఎవరికి ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఏంటి? శరణాగతి పొందాలంటే మనకు ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? సరెండర్ అయిన వాళ్ళకు అయిన వాళ్ళ ఆ క్వాలిటీస్, వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయి అనేది మనకి ఈ 5వ శ్లోకంలో చెప్తున్నారు. మనకు ఆల్రెడీ చెప్పారు 18th చాప్టర్లో, రైట్? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వు నాకు సరెండర్ అవ్వు, నీకున్న పాపాలన్నీ నేను తొలగించేసి నీకు మోక్షాన్ని కలిగిస్తానని. కానీ ఆ స్టేజ్కి రావడానికి ముందు క్వాలిఫికేషన్ ఉండాలి కదండి. అంటే ఎట్లా శరణాగతి పొందాలి అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి కృష్ణ పరమాత్మ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి శ్లోకము. సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ప్రెస్టేజ్ అని చెప్తున్నారు. ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే ఏంటి? మిథ్య గొప్పతనం. మనం జనరల్గా మనం చూసాం, మన కృష్ణాష్టమి అయింది కదండి, మనందరం జరుపుకున్నాం కృష్ణాష్టమి. సో ఏం జరిగింది? మనందరం చాలా సేవ చేసాం. ఎటువంటి సేవ చేసామండి? ఫ్లవర్స్, చాలా మంది ఫ్లవర్స్ తీసుకొచ్చారు, అభిషేకం కోసం చాలా సేవ చేశారు, రైట్? అదన్నీ అభిషేకం చేయడానికి చాలా వస్తువులు కావాలి, అన్ని సామాగ్రి. కొంతమంది వెజిటేబుల్ కటింగ్ చేశారు, కుకింగ్, చాలా మంది కుకింగ్ చేస్తున్నారు కదండి. ఇంకా పర్చేస్, చాలా మంది వెళ్ళి ఆ సామాన్లన్నీ కొని తీసుకొని రావడము, డెకరేషన్ చేసేవాళ్ళు, స్టాల్స్ మేనేజ్మెంట్, డొనేషన్స్ తీసుకోవడము, డ్రామాస్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్, ఇంకా చాలా కదండి. సో కొంతమంది అనుకుంటారు, ఓ అసలు నేను చెయ్యకపోతే అసలు ఇవన్నీ ఎవరు చేస్తారు, చాలా బాగా చేస్తున్నాను నేను అని భుజాలు తట్టుకుంటూ ఉంటారు కదండి కొంతమంది. సో అందరూ కాదు, కొంతమంది, ఎస్పెషల్లీ
మధ్యమ అధికారిలో ఉన్నవాళ్ళు, కనిష్ట అధికారిలో ఉన్నవాళ్ళు ఫస్ట్ వస్తున్నారు. వాళ్ళు రీసెంట్‌గానే వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా! నాకు సేవ దొరికింది అదే గొప్పతనం అనుకుంటారు. ప్యూర్ డివోటీస్ ఏమనుకుంటారు, అబ్బా! దేవుడు దయ వల్ల దొరుకుతుంది అనుకుంటారు. కానీ మిడిల్‌లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడిప్పుడు జాయిన్ అంటే జాయిన్ మిడిల్ మధ్యమ అధికారి వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా! అసలు నేను చేయకపోతే అసలు ఇవన్నీ ఎవరు చేస్తారు? అంటే వాళ్ళు ఇంకా ప్యూర్ స్టేజ్‌కి రాలేదనమాట. సో వాళ్ళకి మిథ్య అనేది ఉంటుంది. అదేంటి మిథ్యా గొప్పతనం. అబ్బా! నేను అనేది ఒకటి ఉంటుంది. కొంతమందికి, అందరికి కాదు. సో అది కూడా మంచిది కాదు అని మనం ఎట్లా అనుకోవాలంటే పోస్ట్‌మ్యాన్. పోస్ట్‌మ్యాన్ ఏం చేస్తారు, దాంట్లో ఎన్నో ఉంటాయి, క్రెడిట్ కార్డులనో, షేర్ డాక్యుమెంట్‌లనో, ఏదో డాక్యుమెంట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్‌లనో వాడు వస్తాడు, ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే వాళ్ళు. అంతేగాని దాంట్లో ఏముంది తీసుకుందాము, చూద్దాము అనేది ఉండదు. అట్లా అనుకోవాలి మనం కూడా అని అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళని జైల్లో పెట్టేస్తారు. ఓకే. సో అట్లా అన్నమాట. ఇంకా ఇల్యూజన్, ఫాల్స్ అసోసియేషన్, ఇంకా మోహం నుండి బయటపడాలి అని చెప్తున్నారు. ఇంకా మిథ్యా సాంగత్యం అంటే మంచి సాంగత్యంలో ఉండాలి, మిథ్యా సాంగత్యం ఉండకూడదు అని చెప్తున్నారు. ఓకే. ఇంకా నిత్యమైనది ఏది ఆహ్, ఆహ్, ఏది పర్మనెంట్, ఏది టెంపరరీ అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఈ పిక్చర్‌లో మనం చూస్తున్నాం. ఏంటది? మనం ఎవరం అనేది మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే. ముందు ఆహ్ మనం జీవంగా ఉన్నప్పుడు, రైట్, వెన్ వి ఆర్ అలైవ్, మనం బతుకున్నప్పుడు చక్కగా మనం నడుస్తాం, మన పనులు మనం చేసుకుంటాం. పడుకున్నప్పుడు గూడా మనలో ఉన్న ఆ చేతనం ఉంది కదండీ! చేతనం ఉంది గాబట్టి మనం ఊపిరి పీల్చుకుంటున్నాము. అప్పుడప్పుడు కలలొస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేస్తాము. అట్లా ఉంది. ఇంకా లోపల చేతనం అనేది ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు గదా! నిజం ఏంటనేది తెలుసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, నిత్యం అనేది అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే. సో ఎవరైనా చనిపోయారు. చనిపోయినప్పుడు ఏమవుతుంది? అతనిలో చైతన్యం ఉండదు కదండీ! చేతనం ఉండదు. అది మనం తెలుసుకోవాలి. నేను ఈ బాడీ కాదు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. 15.7లో మనకు చెప్తున్నారు ఏంటది? భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశలే. కానీ భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనస్సుతో కలిపి ఉన్న 6 ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి అంటే హార్డ్ వర్క్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా? మనం నేనొక జీవుడిని, నేనొక ఆత్మని. ఓకే. ఈ శరీరం టెంపరరీ, జస్ట్ కవరింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది టెంపరరీ. ఓకే. ఈ శరీరం మనది కాదు. తాత్కాలికం మాత్రమే. ఎన్నో శరీరాలున్నాయి. కానీ మనకొక హ్యూమన్ బాడీ ఇచ్చారు. వేరే శరీరాలతో మనం తెలుసుకోవచ్చా భగవంతుడెవరు? సూర్యోదయం అయితుంది, అస్తమయం అయితుంది, కాలం మారుతుంది, రైట్? సమ్మర్ సీజన్, ఆ సీజన్, ఈ సీజన్, వింటర్ సీజన్, రెయినీ సీజన్, చెట్లు పెరుగుతున్నాయి, చక్కగా తింటున్నాము, అరిగిపోతుంది, బలమొస్తుంది. దానివల్ల మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాము. మన అంటే ఎక్కడికైనా ఎళ్ళాలంటే అక్కడికెళ్తున్నాము, మళ్ళీ ఇంటికొచ్చేస్తున్నాము. అయన్నీ పనిచేస్తుంది కరెక్ట్‌గా. అది వేరే అది అది ఎవరిస్తున్నారనేది ఒక హ్యూమనే ఆలోచించగలరు. అరే! ఇదంతా ఎవరు చేస్తున్నారబ్బా! అని. వేరే హ్యూమన్ బాడీ కాని వాళ్ళు ఎవరైనా ఆలోచించగలరా? నాట్ పాసిబుల్. సో, అందుకనే ఈ శాశ్వతమైనది ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఎందుకు ఇదంతా ప్రజలెందుకు ఆహ్, అంత ఇట్లా వెంటబడుతున్నారు? రైట్. ఎందుకంటే సుదీర్ఘకాల ప్రకృతి సాంగత్యం వలన. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుండి, ఎన్నో జీవితాలు ఇక్కడ చూసారు, రైట్ పిక్చర్‌లో చూసాం గదా! ఎన్నో జన్మల నుండి మనకి ఎన్నో అలవాట్లున్నాయి, రైట్, ఆత్మకి. సో, వాళ్ళేం జే ఓహ్! నాకు ఇదిష్టం, అదిష్టం, నేను గూడా గొప్పవాడినవ్వాలి. నేను అటెన్షన్ అవ్వాలి. అందరికి అటెన్షన్, ఆహ్, వెల్త్ చాలా, ఆహ్, హ్మ్. అర్థార్తి అంటే డబ్బులు బాగా సంపాదించాలి, లేదా ఫేమస్ అవ్వాలి నేను కూడా, లేదా బ్యూటిఫుల్‌గా ఉండాలి, చాలా తెలివైన వాళ్ళు ఉండాలి, మంచి బిజినెస్ జేయాలి, గొప్పవాళ్ళనవ్వాలి. అట్లా ఎన్నో భగవంతుడిని అనుకరించడానికి ఎన్నో విధాలుగా మనం ఆహ్, 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 ఐడియాతో మనం ముందుకొస్తా ఉన్నాం. అది అజ్ఞానం వలన. ఓకే. సో, ప్రకృతి ఎందుకంటే మనకి ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్, ఎన్నో లైఫ్ టైమ్ నుండి ఎన్నో ఆహ్, మైండ్‌లో చాలా చెత్త పేరుకుపోయి ఉంది కదండీ! సో, అందుకనే దానివల్ల. సో, ఇంకా తర్వాత ఏమవుతుంది? ప్రపంచిక భోగాలు, సుఖాలపై మిక్కిలి మమకారంతో వారి బుద్ధి చిత్తభ్రాంతికి లోనయ్యి ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావాల్సిన దృఢ సంకల్పాన్ని వారు కలిగి ఉండరు. అందుకని ఏంటంటే ప్రపంచకి భోగాలకు కొంచెం దూరం ఉండాలి. ఏంటి? ఎంత కావాలి? ఎంత అవసరం లేదు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా తర్వాత ఈ నెక్స్ట్ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది. ఈ కోరికల నుండే క్రోధం ఉత్పన్నం అవుతుంది. చూసారా? మనకిప్పుడు చూసారా? ఆహ్, ఏదో కోరికొస్తుంది. అది నెరవేరకపోతే కోపమొచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ కదండీ!
ఇంకా కోపం అనేది విచక్షణ రహిత్యానికి దారితీస్తుంది. ఇంకా అది స్మృతి మన జ్ఞాపక శక్తిని తీసేసి భ్రమని కలుగజేస్తుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి కదండి. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన వాడు మనుషుడు పతనం అయిపోతాడని ఇక్కడ చెప్తున్నారు. అందుకని సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇటువంటి వాళ్ళు భగవంతుడికి సరెండర్ అవ్వలేరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అంటే మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏది అవసరం లేదు, ఏది టెంపరరీ ఏది పర్మనెంట్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇదంతా చేస్తున్నారు మరి ప్రజలు? ఎందుకంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారనమాట. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే అరే వాళ్ళ దగ్గర ఉంది నాకు కూడా కావాలి. సో అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది వాళ్ళ దగ్గర ఉంది నాకు కూడా కావాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, అమ్మో వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏదో ఉంది, అది లేకపోతే నేను ఆనందాన్ని మిస్ అయిపోతున్నానేమో అనే ఒక 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 భావన ద్వారా ఇదంతా చేస్తున్నాం అనమాట. ఓకే, అది చేస్తేనే నాకు ఆనందం వస్తుంది. అది అయిన తర్వాత ఇంకేంటి, మళ్ళీ నెక్స్ట్ ఏంటి, అది ఇంకా దానికి ఒక అంత ఉండదు. నెక్స్ట్ లెవెల్ పెరిగిపోతూనే ఉంటుంది. ఫస్ట్ 3 స్టార్ హోటల్, తర్వాత 4 స్టార్ హోటల్, తర్వాత 5 స్టార్ హోటల్, తర్వాత 7 స్టార్ హోటల్, తర్వాత ఇంకో స్టార్ హోటల్, అట్లా ముందు ఇంకా దాన్ని పైకి పంపిస్తూ ఉండాలి. లేదంటే ఏమవుతుంది, వాడికి కోపం వచ్చేస్తుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది, అట్లా అనమాట. ఓకే, సో అందుకనే అది కరెక్ట్ కాదు. వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, నాకు కూడా అదే దాంట్లోనే ఆనందాన్ని నేను ఎత్తుక్కుంటాను అనే ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఇంకా మనం తెలుసుకోవాలి, ఇంకా ఇక్కడ అసలు ఏంటి, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అనేది ఇక్కడ ఈ బొమ్మలో ఉంది. ఏంటి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు, ఆయన శ్వాస పీల్చుకుంటున్నారు, శ్వాస వదులుతున్నారు. సో యూనివర్స్లు బయటకు వస్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి. మనం కూడా మన యూనివర్స్ని మనము క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో కొన్ని సర్కిల్స్ ఉన్నాయి. ఆ ఒక సర్కిల్ అనేది మన ఫ్యామిలీ. ఓకే, మనము మన స్పౌస్ అంటే మన భార్య లేదా భర్త, పిల్లలు, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, అమ్మ, నాన్న, అదంతా మన సర్కిల్. పక్కన మళ్ళీ ఇంకో సర్కిల్ ఉంటుంది కదా, మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళ ఇంకో ఫ్యామిలీ ఉంటుంది కదా, రిలేషన్స్, అది ఒక సర్కిల్. సో మనందరం ఏం చేస్తున్నాం, మనం ఒక సర్కిల్ క్రియేట్ మన భగవంతుడు ఎలాగైతే ఒక యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నారు, మనం కూడా మన యూనివర్స్ని మనం క్రియేట్ చేసుకుని దాన్ని ఒక ఒక మనం కూడా ఒక సర్కిల్ గీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇంకా ఆ సర్కిల్ కూడా ఇంకో సర్కిల్తో యాడ్ అయిపోయి ఇంకో పెద్ద సర్కిల్ లాగా తయారవుతుంది అనమాట. ఓకే, అదే కొంతమంది దగ్గర పెద్ద అటాచ్మెంట్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర తక్కువ అటాచ్మెంట్స్ ఉంటాయి. కానీ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదండి. మన ఫ్యామిలీ, వాళ్ళ పక్క ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, నైబర్స్, ఎక్సెట్రా అనేది మన వాళ్ళు అనేది మనము నేను, నాది, మనది అనే ప్రపంచం నుండి మనం చేసుకుంటున్నాం. కృష్ణ పరమాత్మ ఎవరు? క్రియేటర్, ప్రొప్రైటర్, కంట్రోలర్, ఎంజాయర్. ఆయన క్రియేట్ చేశారు. మరి ఆయన క్రియేట్ చేస్తే ఎవరు ప్రొపరేటర్ అవుతారు? ఆయనే ప్రొపరేటర్ అవుతారు. ప్రొపరేటర్ చేసిన దాన్ని, ఇప్పుడు నా ఫోన్ ఉంది, మనం ఒక దగ్గర ఫోన్ ఉంది లేదా ల్యాప్టాప్ ఉంది, మనం దానికి ఒక స్క్రీన్ సేవర్ పెట్టుకుంటాం, ఒక రింగ్ టోన్ పెట్టుకుంటాం. అది ఎంత సౌండ్లో రింగ్ మోగాలి అనేది మనం పెట్టుకుంటాం. వేరే వాళ్ళు ఏం వినాలి అనేది రింగ్ అయినప్పుడు అది మనం పెట్టుకుంటాం. మనం డిసైడ్ చేస్తాం, ఎవరెవరో డిసైడ్ చేయరు కదండి. మన ఫోన్లో మనమే డిసైడ్ చేసుకుంటాం. అలాగే కృష్ణ పరమాత్మ ప్రొపరేటర్ కాబట్టి ఆయన కంట్రోలర్, ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు. కానీ మనం ఏమనుకున్నాము, కృష్ణుడు ఇలా చేస్తున్నారే, నేను కూడా చేస్తే ఎంత బాగుంటుంది అని అనుకోగానే కృష్ణ పరమాత్మ మనల్ని ఆ స్పిరిచువల్ వరల్డ్ నుండి మెటీరియల్ వరల్డ్కి పంపించేశారు. రైట్, ఇక్కడికి పంపించేస్తారు, ఈ భౌతిక ప్రపంచానికి. నువ్వు నన్నుగా అవ్వాలనుకుంటున్నావా? అది సాధ్యం కాదు నాయన, వెళ్ళిపో నువ్వు అని నీకు ఒక వేరే నువ్వు నీ నిజాన్ని తెలుసుకోవడానికి నీకు ఇంకో ఒక ఒక వేరే ఒక నీకు ఒక ప్లేస్ ఇస్తాను, ఒక ఛాన్స్ ఇస్తాను నీకు. ఓకే, నీకు ఛాన్స్, ఈ మెటీరియల్ వరల్డ్ అనేది ఒక ఛాన్స్ మనం తెలుసుకోవడానికి. మనం ఎవరము, మనం కృష్ణుడిలాగా మనము అనుకరించగలమా లేదా మన యాక్చువల్ పొజిషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక జగత్తుకి మనల్ని పంపిస్తారనమాట. ఈ సన్, ప్లానెట్, ప్రకృతి, ఇదంతా మనకి ఇచ్చి మనం తెలుసుకోవడానికి మీకు శరీరం ఇచ్చారు చక్కగా. దీన్ని మనం సరిగ్గా వాడుకోలేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో దీనికంటే లోవెస్ట్ స్పీసీస్ ఉన్నాయి కదా, ఇంకా అక్వాటిక్స్ అని, బర్డ్స్ అని, ఇన్సెక్ట్స్ అని, అటువంటి చెట్లు, అటువంటి మ్యామల్స్, అట్లాంటి మనకు బాడీస్ ఇస్తారనమాట. సో అందుకనే మనం ఇక్కడ తెలుసుకోవాలి, ఇది నాది కాదు. అందుకనే మనకు శరీరం ఎటువంటి ఇస్తున్న పర్మనెంట్ శరీరం అంటే మనది. చిన్నప్పుడు డిపెండెన్స్గా ఉంటాం, తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం డిపెండెన్స్ తగ్గుతుంది, మళ్ళీ పెద్దగా అయిన తర్వాత ఇంకా ముసలి అయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నా వల్ల కావట్లేదు అనుకుంటాం కదండి. మన 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 కెపాసిటీ ఏంటనేది భగవంతుడు మనకి ఈ శరీరం ద్వారా మనకి చెప్తున్నారు. అది మనం సరిగ్గా తెలుసుకోలేదు అనుకోండి, పశువుల శరీరం వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ ప్రభుపాదులు వారు చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఏంటది, లస్ట్, కామం నుండి బయటకు రావాలి. వన్ షుడ్ రియల్ నాలెడ్జ్, అసలు రియల్ నాలెడ్జ్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా
ఇంకా నాది కాదు, ఈ మెటీరియల్ నేచర్ నాది కాదు అని ఇక్కడ తెలుసుకోవాలి. ఇది ఎవరిది? భగవంతుడిది అని ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఇంకా ఈ ప్రైడ్, ప్రైడ్ అంటే అంటే నేను చాలా గొప్పవాడిని, ఏంటది మిథ్యా గొప్పతనం నుండి బయటపడాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. మిథ్యాహంకారం బయటపడాలి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇంకా ఆనర్, ఆనర్ అంటే నేను ఇక్కడ వెళ్ళగానే నాకు అందరు దండలేయాలి, అందరూ నన్ను పలకరించాలి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అనుకోవడం కూడా మంచిది కాదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అటువంటి వాళ్ళు భగవంతుడికి సరెండర్ అవ్వలేరు, శరణాగతి తీసుకోలేరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏంటి ఇది ఇది ఈ ఈ మనము టెంపరీగా వస్తాం, వెళ్ళిపోతాం అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఏంటంటే కామం గురించి చెప్తున్నారు. కామరహితులు అవ్వండి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కామంలో ఎవరు బెనిఫిషరీ? భోక్త ఎవరు? జీవుడు. ఓకే, సో ఏం చేస్తున్నాడు అతను? కంట్రోలర్. నేను కంట్రోల్ చేయాలి, నాకు అటెన్షన్ కావాలి. ఒకళ్ళు ఏమనుకుంటారు, నేను కంట్రోల్ చేయాలనుకుంటారు, ఇంకొకళ్ళు ఏమో అటెన్షన్ కావాలనుకుంటారు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తారు, లేదా ఒక్కళ్ళైనా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది అసలు ఆ కామంని ఏమవుతుంది? అది కృష్ణ పరమాత్మ చెప్పారు ఆల్రెడీ, నెవర్ సాటిస్ఫైడ్. అది ఎప్పటికీ అన్సాటియేటెడ్, అంటే నెవర్ సాటిస్ఫైడ్, బర్న్స్ లైక్ ఫైర్ అంటారు. బర్న్స్ లైక్ ఫైర్ అంటే అది ప్రజ్వలిస్తూ ఉంటుంది ఒక అగ్నిలాగా లోపల నుండి. ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలని. అది ఎందుకంటే మనము మాస్టర్ కాదు, మనం సర్వెంట్. మనం ఎప్పుడైతే మాస్టర్ అనుకుంటామో దానికి ఒక అంతు ఉండదు. అప్పుడు మనం ఏమవుతుంది, మన మైండ్ పాడైపోతుంది. అందుకనే వాళ్ళు ప్రణశ్యతి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు చూడండి, మన ఎగ్జాంపుల్ చూద్దాం, కంట్రోలింగ్ ఎగ్జాంపుల్. మనకి చిటికేస్తే ఇప్పుడు యాప్లు అన్నీ వచ్చేసినాయి. ఏంటది? ఈ జెప్టో, ఇవన్నీ బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ బిగ్ బాస్కెట్ అన్నీ వచ్చేసినాయి. చిటికేస్తే వచ్చేస్తుంది. ఎట్లా అవ్వాలి? నాకు ఏది కావాలో అదే వస్తుంది కదండి. మనం ఏదో ఆర్డర్ చేస్తే ఏదో వస్తుందా? లేదు. అంటే ఏంటి దాని అర్థం? నేను కంట్రోల్లో ఉన్నాను. నేను ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది, రైట్? మనకి ఏది కావాలన్నా నిమిషాల్లో వస్తుంది. ఏదైనా చాలా టైం తర్వాత వస్తుందా? లేదు. 10 మినిట్స్, 20 మినిట్స్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో మన ఇంటికి వచ్చేస్తుంది. కొన్ని 5 నిమిషాలు కూడా వస్తున్నాయి. సో దాంట్లో ఏమవుతుంది, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక అలవాటు వచ్చేస్తుంది వాళ్ళకి. ఓహో, నేను ఏది అనుకున్నా కానీ అది జరిగిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఆనందం వస్తుంది కదా. సో దాన్ని వాళ్ళు నిజ జీవితంలో కూడా అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. సో రైట్, నాకు అది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ కారు కావాలి, మనం ఈ ఇల్లుని ఇలా సింగారించాలి, ఆ కార్ తీసుకోవాలి, ఇటువంటి నగలు కావాలి, ఇటువంటి చీరలు కావాలి, ఇటువంటి లైఫ్ స్టైల్ మార్చాలి అనేది అనుకున్నప్పుడు అది జరిగిపోవాలి. మీరు ఇలా బిహేవ్ చేయండి అని అని చెప్తూ ఉంటారు. లేదా నువ్వు ఇలా బిహేవ్ చేయి, వైఫ్కి హస్బెండ్కి వైఫ్ చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి దానివల్ల ఏమవుతుంది, ఆ ఎక్స్పెక్టేషన్స్ అవ్వకపోతే స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది కదండి. అట్లా అనమాట. మనం కంట్రోలర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం, కానీ కృష్ణ పరమాత్మ మనల్ని, ఒరే నాయన నువ్వు కంట్రోలర్ కాదు అని ప్రతి ప్లేస్లో మనకి, ప్రతి సిచ్యువేషన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో మరి స్ట్రెస్ వచ్చేసింది, మరి స్ట్రెస్ నుండి బయటపడాలంటే ఎట్లా? రైట్, మరి స్ట్రెస్ల నుంచి బయటపడాలంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంటాక్సికేషన్, మాదక ద్రవ్యాలు, డ్రగ్ అబ్యూస్, గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, సూసైడ్ చేసేసుకుంటున్నారు. అయ్యో, వాళ్ళకి తెలియట్లేదు, అరే ఎట్లా ఇక్కడ నుంచి బయటపడాలని తెలియట్లేదు. సో ఏం చేస్తున్నారు వాళ్ళు? సూసైడ్ చేసేసుకుంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, డొమెస్టిక్ అబ్యూస్, ఇంట్లో గొడవలు జరిగిపోతున్నాయి, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి దానివల్ల ఆనందం ఉంటుందా? అంటే మనం ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నాం, కానీ అది ఏం చేస్తుంది, మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది. స్ట్రెస్ వల్ల మనం ఈ ఇంటాక్సికేషన్, డ్రగ్ అబ్యూస్ చేస్తున్నాం. దానివల్ల ఇంకా ప్రాబ్లంలో పడిపోతున్నాం అని ఇక్కడ తెలుసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్స్. ఈ స్ట్రెస్ వల్ల ఏమో జరుగుతుంది, యాక్సిడెంట్స్, మన క్రైమ్, వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు, అట్లా అనమాట. మనస్సుని జయించిన వారు అది వారి మిత్రుడు, రైట్? అలా చేయలేని వాడికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది అని ఇక్కడ మనకు తెలుసుకోవాలి. ఓకే, సో మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ ఈ భౌతిక జగత్తు ఎట్లా ఉంది, ఈ భౌతిక జగత్తులో నేను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది, ఆ మనస్సు మన కంట్రోల్లో ఉండదు. మనస్సు మనల్ని శాసించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన మనస్సుని మనం కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ మన కృష్ణ పరమాత్మ మనకి ఒక మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ బాడీ ఇచ్చారు. దేవుడి దయవల్ల, ఆయన దయవల్ల మనకి ఒక హ్యూమన్ బాడీ వచ్చింది. సో కానీ ఆ హ్యూమన్ బాడీ టెంపరరీయా, పర్మనెంటా? టెంపరరీ, రైట్? టెంపరరీ, ఎస్, టెంపరరీ. సో ఇక్కడ మన భగవంతుడిపై మనం డిపెండెన్సీ, మనం ఎప్పుడు భగవంతుడిపై డిపెండెంట్గా ఉన్నాం, ప్రకృతిపై డిపెండెంట్. ప్రకృతి ఎలా ఉంది, భగవంతుడు శాసిస్తున్నారు కదండి. ఏ సీజన్ ఎప్పుడు కావాలో ఆయన డిసైడ్ చేస్తారు. ఎప్పుడు ఎక్కడ వరద పడాలి, ఎక్కడ ఎవరికి నీళ్లు ఉండకూడదు అనేది ఆయన డిసైడ్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రకృతిని వాడుకుంటూ మనం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆయనపై డిపెండెన్సీని మనం మర్చిపోయాం.
అరే భగవంతుడిపై నేను టోటలీ డిపెండెంట్, నేను ఇండిపెండెంట్ కాదు, నేను ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయాలి అనేది ఇక్కడికి వచ్చామన్నమాట. సో కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు, చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత డిపెండెంట్ ఉంటారు, చాలా డిపెండెంట్. చూసారా ఇక్కడ గ్రాఫ్ చూడండి, పైకి వెళ్ళిపోయింది, ఎందుకంటే చాలా డిపెండెంట్ ఉంటారు. కొంచెం ఒక టీనేజ్ రాగానే, రైట్, ఒక 10 ఏళ్ళు కూడా కాదు, 12, 13, 14 రాగానే టీన్ 13, 14, 15, 16, 18, 20, ఇంకా 25, 30 వరకు వాళ్ళు ఎట్లా అంటే ఇంకా నేను ఇంకా నాకు డిపెండెన్సీ అనేది నాకు తిరగలేదు అనే ఒక స్టేజ్కి వచ్చేస్తారనమాట. మళ్ళీ కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అయ్యో నా వల్ల కావట్లేదు, హెల్ప్ చేయండి, హెల్ప్ హెల్ప్ హెల్ప్, డిపెండెన్సీ పెరిగిపోతుంది. సో అంటే ఏంటంటే కృష్ణ పరమాత్మ మనకున్న అహాన్ని, ప్రైడ్, ఇక్కడ చూసాం కదా మనము, మిథ్య గొప్పతనం, మన గొప్పతనాన్ని మనకి రిమైండ్ చేస్తున్నారు. ఒరే నాయన నువ్వు ఎప్పటికీ డిపెండెంట్ ఎరా నాయన అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట కృష్ణ పరమాత్మ. మనకి ఎప్పుడు మనము భగవంతుడిపై డిపెండెంట్గానే ఉంటాం, ఇండిపెండెంట్గా మనం లేము ఎప్పటికీ, రైట్. మనం ప్రకృతి ద్వారా తీసుకుంటాము, దాన్ని వాడుకుని అబ్బా నేను చాలా గొప్పవాడిని అనుకుంటాం. ఆ గొప్పతనాన్ని అది కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో భోక్త ఎవరు, మనం భోక్త అవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ భోక్త ఎవరు, భోక్తార జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. ఎస్, భగవంతుడు భోక్త, మనం కాదు. సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనే, సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకున్న పిదప నా భక్తుడు శాంతిని పొందును. చూసారా, సుహృదం సర్వభూతానం, నేను అందరికీ ఫ్రెండ్ని, కానీ మనం ఏం చేస్తున్నాం, భగవంతుడికి దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ భగవద్గీత ఉంది, ఇక్కడ అన్ని వేదాలకి సారము భగవద్గీత, రైట్. సో అందుకని మనం ఎలాగో చదవలేం, ఆ సాంస్క్రిట్ నేర్చుకోవడానికి 12 ఏళ్ళు పడుతుంది, మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఇదంతా మనకు టైం లేదు ఈ అన్ని వేదాలు చదవడానికి. సో అందుకని చక్కగా భగవద్గీత మనకి ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉంది, గూగుల్ మ్యాప్స్ వాడుకుంటున్నాం మనం. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ నేను వాడను అంటే ఏమవుతుంది, వాడు అటు ఇటు తిరుగుతాడు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకటి సందు మర్చిపోతే మళ్ళీ అంత ముందుకెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి, టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్, అన్నీ వేస్ట్, టైం వేస్ట్, చాలా వేస్ట్, స్ట్రెస్ వచ్చేస్తుంది. అందుకనే గూగుల్ మ్యాప్స్, ఈ భాగవతం అనేది గూగుల్ మ్యాప్స్ లాగా చక్కగా వాడుకొని ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అలాగే భగవంతుడు భోక్త, నేను కాదు అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ శరీరం అనేది కాదు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, భగవంతుడి నుండి సెపరేట్గా మనం ఎంజాయ్ చేయాలి, మాస్టర్గా నేను ఉండాలి అని ఇక్కడ మనము అనుకుంటున్నాం అనమాట, రైట్. మనం గీతలు గీసేసుకున్నాం, ఇది నా ఫ్యామిలీ, ఇది వీళ్ళు నా వాళ్ళు వేరే వాళ్ళు, నా వాళ్ళు కాదు. ధృతరాష్ట్రుడు అన్నాడు కదా ఏం చేస్తున్నారు అనేది, రైట్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ, మామక పాండవాశ్చైవ, నా వాళ్ళు పాండురాజపుత్రుడు అంటారు, చేస్తున్నారు అని అన్నారు. అంటే డిఫరెన్షియేట్ చేసేసాడు అక్కడే. అలాగే మనం కూడా ఇది నాది, అది వేరే వాళ్ళెవరో వేరే వాళ్ళు అని అనుకుంటూ మనం మాస్టర్ అవడానికి ప్రయత్నిస్తున్నాం ఈ మెటీరియల్ వరల్డ్లో, రైట్. సో అది తప్పు. సెపరేట్లీ ఎంజాయింగ్ యాజ్ అ మాస్టర్, మనం మాస్టర్ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, మనం మంచి బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ ఏమవుతుంది, ఈ బుష్ ఫైర్, ఆస్ట్రేలియాలో, యుఎస్లో అప్పుడప్పుడు బుష్ ఫైర్ వచ్చేస్తాయి. బుష్ ఫైర్ అంటే ఏంటంటే అక్కడ అడవులు వచ్చేసి అడవులు కాలుతాయి, పక్కనే ఉండే ఇల్లు కూడా కాల్చిచ్చు అంటారు. దావానలము, ఎస్. సో ఏమవుతుంది, థ్యాంక్ యూ మాతాజీ. సో ఏమవుతుంది అక్కడ, అడవి పోతుంది, దాని పక్క నుండి ఇళ్ళు కూడా పోతాయి. అంటే ఇంకోటి మనం అనుకోవచ్చు, అది ఎక్కడెక్కడో ఉంటుందో మన దగ్గరకు రాదులే అని అనుకుంటాం, కానీ అది కాదు, అది అప్పుడప్పుడు సిటీకి దగ్గరకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అలాగే ఇది యూఎస్లో రైట్ సైడ్ ఉన్న పిక్చర్, కింద ఉన్నది పిక్చర్ ఏంటంటే హరికేన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఇల్లు మంచి బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకుంటారు, అది వచ్చి ఒక పెద్ద టోర్నడో, తృణావర్త, మనం చూస్తాం కదా, తృణావర్త పెద్ద పెద్ద మేఘాలు ఇట్లా రౌండ్ తిరుగుతూ మొత్తం అది మొత్తం ఇట్లా పాడు చేసి వెళ్ళిపోతుంది అన్నమాట, ఇల్లు మొత్తం గాలి లాగా వచ్చేసి మొత్తం అది నాశనం చేసి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకా భూకంపాలు, జపాన్ చూడండి, ఎప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు భూకంపాలని కూడా తట్టుకునే బిల్డింగ్స్ కడుతున్నారు, కానీ ఇంకా పెద్ద పెద్ద భూకంపాలు వస్తున్నాయి. మొన్న ఒక 7 రిక్టర్ స్కేల్ వచ్చింది, రోడ్లన్నీ పాడైపోయినాయి, ఎక్సెట్రా. కానీ విచిత్రం ఏంటో తెలుసా అండి, అందరికంటే హైయెస్ట్ సూసైడ్లు జపాన్లో జరుగుతున్నాయి. చూసారా, అంటే ప్రకృతిని శాసించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది, మనకి దాని విపరీతం కూడా అవుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. హైయెస్ట్ సూసైడ్స్ అంటే టీనేజర్స్, పెద్ద వాళ్ళు ఏమైనా చనిపోతున్నారు కాదు,
టీనేజర్స్ చనిపోతున్నారు అని ఇక్కడ జపాన్‌లో అనేది ఉంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మొన్న విజయవాడలో చూసారా ఏమైంది విజయవాడలో? మొత్తం నీళ్లొచ్చేసినాయి. గుజరాత్‌లో గూడా మొత్తం ఫ్లడ్స్. మనము ఒక మంచి ఒక బ్యూటిఫుల్ ఆహ్, హ్మ్. ఒక సిట్యుయేషన్‌ని మనం చేసుకుంటున్నాం ఈ మెటీరియల్ వరల్డ్‌లో. చాలా చక్కగా కన్వీనియంట్ ఓకే. ఒక కన్వీనియన్స్ అనేది మనం చేసుకుంటున్నాం. ఆ కన్వీనియంట్‌ని భగవంతులు ఏం చేస్తున్నారు? ఇన్‌కన్వీనియంట్ చేసేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఒరేయ్ నాయనా ఇది ప్లేస్ కాదు. మీరు ఉండాల్సిన ప్లేస్ కాదు. ఎనక్కొచ్చేయండి అని చెప్తున్నారనమాట మనకి కృష్ణ పరమాత్మ. ఇక్కడ చూసారా ఈ క్రొకొడైల్ వచ్చి ఇంటి మీద మొసళ్ళొచ్చి ఇంటి మీద ఆహ్, అది రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే దానికి అట్లా అది అట్లా అన్నమాట. అది వాళ్ళకి. ఎప్పుడు ఎవరైతే మన హ్యూమన్ బీయింగ్స్ మనం ఏం చేయాలి? మనం మనుషులు ఏం చేయాలి? నేను ఇది నాది కాదు. ఇది టెంపరరీ ఏంటి? పర్మనెంట్ ఏంటి? నేను ఆత్మని, శరీరాన్ని కాదు. ఇది ఎంజాయ్ చేయడానికి ప్లేస్ కాదు. ఇది వెనక్కొచ్చేయాలి. జైలు ఉందండి. మనిషి జైలుకెళ్ళాడు. వాడు ఎళ్లి అక్కడ కూడా ఎళ్లి ఎవరిని ఎలా చంపాలి అని ఒక పెద్ద ఒక గ్యాంగ్ తయారు చేసుకున్నాడనుకోండి. వాడిని ఏం చేస్తారు? అరేయ్! వీడు ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తున్నాడని వాడిని ఏం చేస్తారు? ఒక 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 సెల్‌లో పడేస్తారు. దానికి కొన్ని వాడికి అన్నం పెడతారు. వాడు బయటకి రాడింక. అక్కడే వాడు అదే రూమ్‌లో ఉంటాడింక. ఎందుకంటే వాడందరిని పాడు చేస్తున్నాడు. అలాగే మనల్ని గూడా ఎప్పుడైతే ఇటువంటి వైపరీత్యాలొస్తాయి మనం ఫ్రీగా ఉండగలుగుతామా? లేదు. ఒక దగ్గర ఉండిపోతాం అంతే. కరోనా వచ్చినప్పుడు అందరూ ఫ్రీగా ఎళ్లారా? లేదు. ఒక దగ్గర ఉండిపోయారు అంతే. సో, మనల్ని రెస్ట్రిక్ట్ చేసేస్తారనమాట. ఒరేయ్ నాయనా ఇది నీ ప్లేస్ కాదు. వచ్చేసేయి ఎనక్కొచ్చేసేయి అని అని చెప్తున్నానన్నమాట. మనకున్న సర్టెనిటీస్‌ని అన్‌సర్టెన్‌గా చేస్తారనమాట కృష్ణ పరమాత్మ. ఎందుకు? ఒరేయ్ నాయనా ఇక్కడ ఉండొద్దు. ఎనక్కొచ్చేయి అని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? అరే! భగవంతుడు ఎందుకిలా చేశాడనే ఒక ఐడియా వస్తుందనమాట మనుషులకి. అప్పుడు మనం ఎప్పుడైనా భగవద్గీత ఇస్తే ఓహ్! తెలుసుకుందాం అని తీసుకుంటారనమాట. అంత బావుందనుకోండి, ఎందుకు భగవంతుడు మనకెందుకు అని అనుకుంటారు గదా! అందుకననమాట ఇట్లాంటియన్నీ ఇస్తూ ఉంటారు మనకి. మొట్టికాయలేస్తూ ఉంటారు. ఇయన్నీ చిన్న చిన్న మొట్టికాయలు. కోవిడ్ అనేది ఒక పెద్ద మొట్టికాయ. అట్లా మనం వినకపోతే ఇట్లాంటి చిన్న చిన్న మొట్టికాయలు మనకి ఇస్తా ఉంటారనమాట అప్పుడప్పుడు కృష్ణ పరమ మనకి మనకి గుర్తు చేయడానికి. ఒరేయ్ నాయన ఇక్కడ ఉండొద్దు. ఎనక్కొచ్చేయి అని. ఇంకా మనం ఏం చూస్తున్నాం ఈ మధ్య ఈ టైం ఉండట్లేదు. అందరు మనుషులకి టైం ఉండట్లేదు. సో, ఏం చేస్తున్నారు? ఏది పడితే అది తింటున్నారు. బయట ఏది దొరికితే అది తినేస్తున్నారు. ఆహ్, అప్పుడేమవుతుంది రీసెంట్‌గా అంటే ఒక 10 ఇయర్స్ క్రితం, 15 ఇయర్స్ క్రితము అసలు థైరాయిడ్ అంటే అసలు 2000 రేంజ్‌లో ఉన్న ఆ టైంలో అసలు ఈ థైరాయిడ్ అంటే ఎవరికీ తెలీదు. థైరాయిడ్ ఇష్యూ అనేది ఉందన్నట్టు ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు దాదాపుగా అంటే అందరికి కాదు మాక్సిమం ఈ థైరాయిడ్ అనే ఇష్యూ వస్తుంది. అలాగే ఈ బి12 డెఫిషియన్సీ అనేది వస్తుంది. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఎండుంది. కానీ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది ఇదంతా? ఎందుకంటే ఇంట్లో కూర్చుంటున్నాం. చక్కగా ఏసీల్లో కూర్చుంటున్నాం. ఎండకి కాసేపు ఎండలో నిల్చోండి నో, 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 నో. కార్‌లో కూర్చోవాలి. ఓ ఏ ఏ ఏ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలి, దిగాలి, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అంతే. సో, అప్పుడేమవుతుంది దానివల్ల హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్లన్నీ నిండిపోతున్నాయి ఈ మధ్య కదా! సో, ఏంటంటే ఇక్కడ చెప్పేదేంటంటే కృష్ణ పరమాత్మ మనకి చాలా మంచి బాడీ ఇవ్వచ్చు. కానీ మనకి ఏం చేస్తున్నాం మనం ఈ చెత్తంతా తిని ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది? స్ట్రెస్‌ని కంట్రోల్ ఎలా చేస్తారు? ఇంటాక్సికేషన్ ద్వారా, ఇంకా తినడం ద్వారా, పడుకోవడం ద్వారా అట్లా అట్లా దాన్ని తినడం. ఏం తింటారు? కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ తినండిరా నాయనా అంటే కాదు నేను కార్బోహైడ్రేట్స్ తిని ఆ చీజ్, ఆ చెత్త అంతా తినేసి ఏమవుతుంది? ఆ బాడీకి అందాల్సిన ఆహ్, న్యూట్రిషన్ అందట్లేదు. సో, దానివల్ల ఏమవుతుంది? ఈ ఈ డెఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయన్నమాట. అంటే ఏంటంటే స్ట్రెస్ నాకది కావాలి, ఇది కావాలనే దాని వెనక తిరుగుతూ స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వల్ల చెత్త తింటున్నారు. మరి టైము వేళాపాళా ఉండదు. దాన్ని కండిషన్డ్ బాడీ అంటారనమాట. దాన్నే కండిషన్డ్ బాడీ అంటారు. కండిషన్డ్ బాడీ అంటే ఏంటంటే దాన్ని ఒక విధంగా దాన్ని ఆల్రెడీ అది ప్రోగ్రామ్ అయ్యుంటుంది. ఒక విధంగా మనం దాన్ని వాడితే దాని పరిణామాలు గూడా చాలా చెండాలంగా ఉంటాయని దాన్ని కండిషన్డ్ బాడీ అంటారనమాట. అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంది. మంచిగా వాడుకుంటే మంచవుతుంది. చెడుగా వాడుకుంటే చెడవుతుంది అనేది అట్లనమాట. మన కంట్రోల్‌లో ఉండదు ఈ బాడీ. సో, ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? ఓహ్! యోగా చేయండి చాలా మంచిది అంటున్నారు. అలాగే న్యూట్రిషనిస్టులు గూడా మీరు చూడండి వాళ్ళన్నీ జెప్తారు. లాస్ట్‌లో ఏం జెప్తారు? మైండ్ కంట్రోల్ చేయండి అని ఇప్పుడు మళ్ళీ మన స్టేజ్‌కొచ్చేస్తున్నారు. మళ్ళీ భగవద్గీత స్టేజ్‌కొచ్చేస్తున్నారు వాళ్ళు గూడా. మైండ్ కంట్రోల్ చేస్తే అంతా బావుంటుందని జెప్తున్నారు. కానీ మైండ్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? మనం స్ట్రెస్ అంటే ఈ ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు. రైట్? సింపుల్ లివింగ్, హై థింకింగ్ చేయండి. మనం ఏం చేస్తున్నాం? హై లివింగ్, సింపుల్ థింకింగ్ చేస్తున్నామన్నమాట. ఆ థింకింగ్ ఏమో తక్కువైపోయింది. లివింగ్ ఏమో పెరిగిపోయింది. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్‌గా ఉండండి, హైగా ఆలోచించండి అని చెప్తున్నారు. మనమేమో ఉల్టా చేస్తున్నామన్నమాట. అందుకనే దానివల్ల ఏమవుతుంది? మైండ్ కంట్రోల్ ఉండట్లేదు. ఈ యోగా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాసేపు అది తినమంటారు, ఇది తినమంటారు, యోగా చేయమంటారు. తర్వాత మళ్ళీ మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి అని చెప్తున్నారు. అంటే మనం మళ్ళీ భగవద్గీత వైపే వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు మనల్ని అని ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రైడ్, సరెండర్ ఇందాక ఏం చెప్పి చూసాం మనం?
మిథ్యా గొప్పతనం. సో, ఇంద్రుడు గూడా ఏమనుకున్నాడు, అబ్బో! అందరూ కృష్ణుడికి ఆహ్, ఆహ్, పూజలు జేస్తున్నారు. నాకు జెయ్యట్లేదు. అరే! ఇప్పటిదాకా నాకు జేశారు, నాకు జేయట్లేదని చెప్పి ఏం జేశాడు, ఇంద్రుడికి బాగా కోపం వచ్చేసింది. తర్వాత ఏం జేశాడు ఇంద్రుడు, మొత్తం సంవర్తక మేఘాలు తీసుకొచ్చాడు గురుజీ. మేఘాలను తీసుకొచ్చాడనమాట. తీసుకొస్తే ఏంటి, అబ్బా! నేను ఇంత గొప్పవాడిని అని ఆయన అనుకున్నాడు. మనం గూడా అనుకుంటాం గదా! అబ్బా! నేను చాలా ఇంత గొప్పవాడిని. ఆయన గూడా అనుకున్నాడు. ఓహ్! నేను ఇంత గొప్పవాడిని. కృష్ణ పరమాత్మ ఏం చేశారు, చిటికెన వేలు, లెఫ్ట్ సైడ్ చిటికెన వేలుతో 7 రాత్రులు, 7 రోజులు చక్కగా లేపేసి అందరిని ఆ గోవర్ధనగిరిని లేపి చక్కగా అందరిని కాపాడారు. అప్పుడు ఆ ఇంద్రుడికి అర్థమైంది. అయ్యో! నేను నేను మూర్ఖుడిని. ఈ కృష్ణ పరమాత్మ చాలా గ్రేట్ అని ఆయన తెలుసుకున్నాడనమాట. అలాగే మనం గూడా తెలుసుకోవాలి. మనం మనం మన కెపాసిటీ ఏంటి? మనం ఈ హ్యూమన్ బాడీ ద్వారా మనకేం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? మన కెపాసిటీ ఏంటనేది మనకు చెప్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. రైట్? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా తేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం. ఈ నా నా జన్మ ఇంకా లీలలు దివ్యమైనవి. అయి తెలుసుకోండి అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందుకని మనం తెలుసుకోవాలి. అప్పుడు దానివల్ల ఏమైంది, ఇంద్రుడి యొక్క పొగరు తగ్గిపోయింది. అలాగే బ్రహ్మ గూడా, సేమ్ బ్రహ్మ గూడా, అరే! ఏంటి ఈ చిన్న పిల్లవాడికి ఇంత ఇంత అటెన్షన్ ఇస్తున్నారు అందరూ. చలో ఒక చిన్న గమ్మత్తు చేద్దామని చెప్పి ఆయన ఏం చేస్తారు, గోపాస్‌ని అందరిని అక్కడుండే ఆవుల్ని అన్నిటిని ఆయన ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళిపోతారు. అపహరించేస్తారు. తర్వాత మళ్ళీ చూస్తే ఏమైంది? అందరూ అక్కడే ఉన్నారు. అందరి ఇళ్లల్లో గోపాలున్నారు. ఆవులు అన్నీ అక్కడే ఉన్నాయి. అప్పుడు అర్థమవుతుంది బ్రహ్మకి. అరే! అరే! ఈ కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు అని చెప్పి తర్వాత అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన ప్రైడ్ గూడా, ఆయనకున్న ప్రైడ్ గూడా తగ్గిపోయింది. అట్లనమాట. సో, మనం గూడా మన ప్రైడ్‌ని మనం, కృష్ణ పరమాత్మ మనకి చక్కగా ఈ లీలలు ఎందుకు చేస్తున్నారు? మనలో ఉన్న ప్రైడ్‌ని, మనలో ఉన్న ఈ మిథ్యా గొప్పతనాన్ని తగ్గించడానికి మనకి హెల్ప్ చేస్తున్నారు. సో, మనం అడిగామా అండి? ఎవరైనా అడిగారా? మెయిల్ చేశారా? వాట్సాప్ చేశారా? టెలిగ్రామ్ చేశారా? కాల్ చేశారా? కృష్ణ, నేను ఈ మెటీరియల్ వరల్డ్‌కొచ్చాను. నాకు హెల్ప్ చేయండి. నన్ను ఈ మిథ్యా అహంకారం నుండి నన్ను పడడానికి హెల్ప్ చేయండి అని అడిగారా? లేదా ఆయనే చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఆయన గోల్ ఒకటే. అందరూ జీవాల్ని మళ్ళీ వెనక్కి ఎలా తీసుకెళ్ళాలి. అందుకనే ఈయన ఇట్లాంటియన్నీ లీలలు చేస్తున్నారు. ఎందుకు? ఆయనకి మన మీద ప్రేమ అంత ఉంది అని అర్థం అన్నమాట. ఒక్క లీల చేశారా? భగవంతుడు 1, 2 లీలలు చేశారా? ఎన్నో లీలలు చేశారు. అనేకమైన లీలలు చేశాడు. అనేకమైన లీలలు చేశారు. ఎందుకు అన్ని లీలలు చేశారు? ఏదో ఒక్క లీలలో అన్నా వీడు వింటాడా నా మాట? అట్లనమాట. ఓకే. అట్‌లీస్ట్ ఒక్క లీలన్నా వీడి బుర్రలోకి ఎక్కుతుందా? నా గొప్పతనం తెలుసుకుంటాడా? వాడి గొప్పతనం ఎంత అనేది వాడు తెలుసుకుంటాడా? అని అని అసలు జీరో. వీడు సర్వెంట్ కానీ మాస్టర్ అవ్వడానికొచ్చాడు అని తెలుసుకుంటారని భగవంతుడు వాళ్ళు ఇన్ని లీలలు చేశారు. సో, మనం ఎట్లా ఈ త్రిగుణాలలో మనం కప్పబడిపోయి ఉన్నాం. రైట్? సత్వగుణ, రజోగుణ, తమోగుణంలో. మరి ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? రైట్? ఏం చెప్తున్నారిక్కడ? ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుట చాలా కష్టతరమైనది. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. సో, ఈ దైవీ గుణ ఈ మాయ నుండి బయటికెలా ఎళ్ళాలి? శరణాగతి పొందండి. శరణాగతి ఏంటి? నేను మాస్టర్‌ని కాదు, నేను సర్వెంట్‌ని అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రకృతిని వాడుకుంటున్నాం. అది మనది కాదు. కానీ వాడుకుంటున్నాం. ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఏమవుతుంది? రోగాల బారిన పడిపోతున్నాం. తర్వాత ఏమవుతుంది? స్ట్రెస్ వచ్చేస్తుంది. స్ట్రెస్ వల్ల మళ్ళీ ఇంటాక్సికేషన్. మళ్ళీ సిగరెట్లు, ధూమపానము, అదేంటి డ్రగ్సు, ఆల్కహాల్ అదన్నీ తీసుకుంటున్నాం. మీరు చూడండి, ప్రతి న్యూట్రిషనిస్ట్ చెప్పేది ఒకటే. స్మోక్ చేయొద్దు, ఆల్కహాల్ వాడొద్దు. దానివల్ల బాడీ పాడైపోతుందని చెప్తున్నారు. కానీ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది? మనం అది చెయ్యక తప్పలేదు. ఇక్కడ ఎవరైతే ప్రజలుంటారు కదా! వాళ్ళకి తెలియట్లేదు. అరే! ఇది మంచిది కాదని. వాళ్ళేమనుకుంటున్నారు, ఓహ్! స్ట్రెస్ నుంచి బయటపడిపోతున్నాం చక్కగా. అందుకని మనం ఏం చేయాలి ఇక్కడ? భగవంతుడికి శరణాగతి పొందడం చాలా ఇంపార్టెంట్. అందుకనే సింపుల్ లివింగ్, హై థింకింగ్. పెద్ద పెద్ద ఆశలు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, గోవిందా. హెల్త్ గోవిందా, డబ్బులు గోవిందా, అంతా గోవిందా. రైట్? సో, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ శ్వేతస్వర ఉపనిషత్తు మరియు కఠోపనిషత్తులో వ్యక్తిగత కర్మఫలముల యొక్క వివిధ స్థితులను బట్టి పోషకుడై ఉన్నాను. నేను పోషకుడిని. లెఫ్ట్ సైడ్‌లో చూడండి. అందరికీ పోషకుడు ఆయనే. అందరిలో ఆయనే ఉన్నారు. ఆహ్ కదండీ! ఆయన పోషకుడు, మనం కాదు. అందుకని ఏం చేయాలి? ఆయన అంటే ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన మాస్టర్, మనం సర్వెంట్. మనం డిపెండెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. మనం ఎప్పుడు డిపెండెంటే, ఇండిపెండెంట్ కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే. హరే కృష్ణ. అందరూ మ్యూట్‌లో ఉండండి ప్లీజ్. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరెవరిని ఆయన ఇది పోషిస్తున్నారు? వీళ్ళందరిని పోషిస్తున్నారు కదండీ!
అందరిని పోషిస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఓకే. సో, కానీ మన ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు కొంతమంది అంటారు, "అబ్బా! నాకు సర్ఫింగ్ అంటే చాలా ఇష్టం. అబ్బా! నీళ్ళలో గడపడం అంటే చాలా ఇష్టం." వాళ్ళు చక్కగా తిమింగలంలాగా, ఒక ఫిష్‌లాగా తయారవుతారు. నేను కంట్రోలర్‌ని. ఈ ఈ ఈ జగానికి నేనే గ్రేట్. అందరికంటే గొప్ప నేనే అంటే ఒక లయన్‌లాగా పుడతారు. చక్కగా. ఓకే. రైట్. నాకు అటెన్షన్ గావాలి. ఇప్పుడు పూల మొక్కలున్నాయి. ఎంత చక్కగా చూడంగానే ఇప్పుడు అదేదో ఢిల్లీలో దగ్గరలో ఒక లోటస్ ఏదో ఉంటుంది. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలుంటాయి. అంటే ఏంటి దాని అర్థం? అబ్బా! ఎంత బావున్నాయి. పూలు ఎంత బావున్నాయి. అటెన్షన్. మనం ఎప్పుడైతే అటెన్షన్ కోరుకుంటామో మనకు అటువంటి శరీరాన్ని భగవంతుడు ఇస్తారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఈ పురుగుంది. మొన్న జస్ట్ నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఒక పురుగు ఏదో పోతా ఉంది. ఆరెంజ్ కలర్ పురుగు. ఇది కాదు. ఆరెంజ్ కలర్ పురుగు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అది నడుస్తుంది. కాళ్ళు గూడా కనపడట్లేదు. ఓరిని! అసలు ఎంత బ్యూటిఫుల్ కృష్ణ పరమాత్మ యొక్క కెపాసిటీ చూడండి. కాళ్ళు కనపడట్లేదు. అదేం ఇంకో విచిత్రం ఏంటంటే కొంచెంసేపు అయిన తర్వాత అక్కడ లేదు ఎక్కడో పోయింది. అంటే అది ఎగురుతుంది. అంటే ఆ చిన్న పురుగుకి కాళ్ళున్నాయి. రెక్కలున్నాయి. అది ఎంత చిన్నగుంది. అది ఏం తింటుంది. చూసారా? దాన్ని గూడా కృష్ణ పరమాత్మ చక్కగా పోషిస్తున్నారు. మనం ఎవరన్నా పోషించగలమా అండి? ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం మనం. మన పిల్లల్ని గూడా ప్రకృతి ద్వారానే పోషిస్తున్నాం గానీ, మనం సొంతంగా కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా ఏం చెప్తున్నారు? మరి దీనికి విరుగుడు ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపాహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే ఏంటి? నాకు ఎవరైనా భక్తితో ఆకు గాని, పువ్వు గాని, పండు గాని, నీరు గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచ్చే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను అని చెప్తున్నారు. సో, ఓ కృష్ణ నేను మాస్టర్‌ని కాదు. నువ్వే మాస్టర్‌వి. ఫస్ట్ మీరు తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత మేము తీసుకుంటాం అని చెప్తున్నామనమాట. అంటే మనం ఏంటంటే దీని ద్వారా ఏం చెప్తున్నాము? నేను సర్వెంట్‌ని, మీరు మాస్టర్. ఫస్ట్ మీరు. మాస్టర్ ఎవరు ఫస్ట్ తీసుకుంటారు. మనం ఏం చేస్తున్నాము జనరల్‌గా ఏంటి అభక్తులుంటారు కదా! ఫస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు అంతే. నేనులో ఉన్నాం. కానీ నేను స్టేజ్ నుండి మనము కృష్ణ స్టేజ్‌కి మనం వెళ్ళాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో, భక్తియుత యొక్క ఫలితము ఏంటి? మృగారి ఏం చేశాడు? మృగారి ఇట్లా అందరిని చంపుతా ఉన్నాడనమాట. చంపుతూ ఉంటే సగం చంపేవాడు. సో, నారద ముని చెప్తారనమాట. "అయ్యో బాబు! ఇలా చేస్తే నీకు బాగా దానివల్ల చాలా బ్యాడ్ ఫలితాలొస్తాయి నీకు. నువ్వు నరకానికి పోతావు" అంటే, "నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నానండి" అని అంటాడనమాట. సో, ఫ్యామిలీని అడుగు పో. నువ్వు పోయి అడుగు. వాళ్ళు నీ కర్మలో ఉన్న బ్యాడ్ కర్మలో వాళ్ళు షేర్ తీసుకుంటారని అడుగు అంటే అందరూ లేదు ఇది నువ్వు ఫ్యామిలీ హెడ్‌వి నువ్వే తీసుకో. మాకు సంబంధం లేదు అని అంటారనమాట. అప్పుడు ఆయన అనుకుంటాడు, అబ్బో! ఇదేదో నేను తప్పు చేస్తున్నాను. ఫ్యామిలీకి నేను ఇంత చేస్తుంటే వాళ్ళు నా కర్మలో షేర్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన ఏం చెప్తాడు అప్పుడు ఆహ్, అప్పుడు ఆయన చె అప్పుడు నారద ముని చెప్తారనమాట. "ఆ! సరే బాబు నువ్వు ఇలా చెయ్యి. చక్కగా ఒక ఒక నీకు నిన్ను నేను ఒక గ్రామం దగ్గర తి ఎళ్ళు. నువ్వు తులసి మహారాణికి చక్కగా పూజ చెయ్యి. నీకు హ్మ్. మరి నా ఆలన పాలన ఏంటి అంటే అది నేను చూసుకుంటాననుకుంటారు. అప్పుడేమవుతుందంటే, ఆ విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈయనకి ఏదో ఒకటి కొంచెం ఇస్తూ ఉంటారనమాట. ఈయన చక్కగా ఒక భక్తుడిలాగా తయారవుతాడు. తర్వాత ఒకసారి ఈ నారద ముని ఇంకా ఇంకో ముని వస్తా ఉంటారనమాట. వస్తున్నప్పుడు ఆయనేం చేస్తాడంటే, పక్కనుండే చీమలుంటాయి కదా! చీమల్ని తొక్కకుండా దూకుతా ఉంటాడనమాట. అరే! ఏంటి ఇలా అయిపోయాడు? అబ్బా! మృగారి చాలా మంచి భక్తుడు, మంచివాడిలాగా అయిపోయాడు. ముందేమో అందరిని చంపేవాడు. ఇప్పుడేమో ఎవరిని చంపకుండా దూరం పరిగెడుతూ వాళ్ళని ఆ చీమలను గూడా హాని చేయట్లేదు. రైట్? సో, భక్తియుత సేవ చేస్తే ఏమవుతుంది? మనము ఒక ప్రాపర్ స్టేజ్‌కొస్తాము. కరెక్ట్ స్టేజ్‌కొస్తాము. సరెండర్‌కి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే. సో, మార్పు సునాయాసమే కానీ కష్టం గూడా. ఎందుకంటే మన అలవాట్లు చాలా లోతుగా ఉంటే ఏమవుతుంది? వాటి నుండి బయటపడడం కష్టం. అందుకనే చిన్న పిల్లలున్నప్పుడే మనం చక్కగా వాళ్ళని మంచి భక్తియుత సేవ అనేది నేర్పిస్తూ ఉంటే ఏమవుతుంది? చక్కగా వాళ్ళు తొందరగా భక్తులవ్వడానికి అవుతుందనమాట. ఓకే. రైట్. అందుకనే చిన్నప్పటి నుండే వాళ్ళకి కొంచెం చిన్న చిన్న సేవలిస్తూ ఉంటే వాళ్ళు చక్కగా అది ఆనందిస్తారు. ఆ భక్తి ప్రాసెస్‌ని చక్కగా వాళ్ళు తీసుకుంటారు. యాక్సెప్ట్ చేస్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయో, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుండి మళ్ళీ భక్తియుత సేవ రావడానికి టైం పడుతుంది. అందుకనే ముందు నుండే మనము వాళ్ళకి చక్కగా ట్రైన్ చేస్తే మంచిది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. మీరు చూడండి టెంపుల్‌కెళ్ళినప్పుడు పిల్లలు ఎంత తేజస్సుతో ఉంటారంటే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు చిన్న వాటితోనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలని ఏడవకుండా. ఓకే. సో, అట్లాగనమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చేశారు చక్కగా ఈ భాగవతం ఇదన్నీ మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. ఇంకా ఏకాదశి ఫాస్టింగ్ చేయాలి. అప్పుడప్పుడు మనం ఈ ఆస్టెరిటీస్ చేస్తూ ఉండాలి. ఆహ్, ఆ టైంలో రైట్. సో, అది చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం ప్రాబ్లమ్‌లో పడిపోతాము. ఈ భక్తియుత సేవ మంచిది అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో, దివ్యజ్ఞాన్ హృదయ ప్రకాశితో అవిద్య వినశజతే. సో, ఏం చేస్తారు కృష్ణ పరమాత్మ మనలో ఉండే ఈ
మనలో ఉన్నారు. కృష్ణ పరమాత్మ మనలో ఉన్నారు కదండీ! మనకు తెలుసు రైట్? సో, ఏం చేస్తారు మనకి దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో అంటే మనకి గురువు గాని, లేదా శ్రీల ప్రభుపాద్ గాని, కృష్ణ పరమాత్మ రైట్? మనకి దివ్య జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటారనమాట. ఓకే. ఎలా ముందుకెళ్ళాలి? మనలో ఉన్న అవిద్యని వినాశం చేసేస్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలనమాట. ఓకే. సో, అందుకనే ప్రభుపాల్ వారు ఏం చేశారు, బుక్స్ చదివారు. "ఒరేయ్ నాయనా మీరు టెంపుల్ ఏమి చెయ్యొద్దు. ఫస్ట్ నా బుక్స్ అందరికీ పంచండి" అని చెప్తారు కదండీ! ఆయన ప్రభుపాల్ వారి యొక్క ఆహ్, గురువు గూడా ఏం చెప్పారు? "నీ దగ్గర డబ్బులుంటే నువ్వు టెంపుల్ కట్టొద్దు. ఫస్ట్ నువ్వు అన్నీ చక్కగా ఆహ్, ఆహ్, బుక్స్ ప్రింట్ చేసి అందరికీ పంచండి" అని చెప్పారనమాట. ఓకే. అందుకనే బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది? మనలో ఉండే జ్ఞానం పెరుగుతుంది. అవిద్య అనేది నశించిపోయి జ్ఞానం పెరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే మనం భక్తియుత సేవ చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఎంత లెవెల్‌లో మనం సరెండర్ అయ్యామో దానికి తగ్గట్టుగా మనకి భగవంతుడు గురువు మనకి లోపల నుండి మనకి దివ్యమైన జ్ఞానాన్ని మనకి హృదయం నుండి మనకిస్తారు అని మనం తెలుసుకోవాలనమాట. ఓకే. సో, ప్రభుపాదులు వారు ఏం చేశారు? చక్కగా రైట్ అది ఏంటి అసల ఆహ్, ఒక కొత్త ప్లేస్‌కెళ్ళిపోయారు. రైట్? ఎవరైనా కొత్త ప్లేస్‌కెళ్తే ఏం చేస్తారు? ఒరేయ్ నాయనా నాకు అకామిడేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నీ చూసుకుంటారు. ఆయనకి ఎవరు లేరు అక్కడికెళ్ళినప్పుడు రైట్? ఎవరు దొరికితే వాళ్ళతో ఒక్కళ్ళే తెలుసు రైట్? కానీ అక్కడ ఉండలేదు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్, ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్. యాక్చువల్‌గా ముందు ఒక మంచి ప్లేస్‌కెళ్ళేవాళ్ళు. అప్పుడు అనుకున్నారు అరే! ఎవరు రావట్లేదని. అప్పుడేమైంది? బౌరీ అంటే అదొక ఒక ఒక మూర్ఖులుండే ప్లేస్. డ్రగ్ అడిక్ట్స్ అందరూ ఉంటారనమాట. అక్కడికెళ్ళి ఆహ్ ఆయన అందరికీ ఈ కృష్ణ కాన్షియస్‌నెస్ గురించి చెప్పడం మొదలుపెట్టారనమాట. ఫస్ట్ ఏం చేశారు? ఒక పార్క్ ఉంది. ఆహ్, ఒక పార్క్‌లో ఆహ్, అదే కీర్తన చేస్తారనమాట. 3 గంటలు కంటిన్యూయస్‌గా రైట్? కంటిన్యూయస్‌గా చేస్తే అప్పుడు చాలామందొచ్చి అందరూ కీర్తన విని అందరూ అట్రాక్ట్ అయ్యి మెల్లమెల్లగా ప్రభుపాల్ వారి దగ్గరికి రావడము. ప్రభుపాల్ వారు చక్కగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళందరికీ 3 పూట్ల రైట్? అంటే అందరూ 3 పూట్ల రారు. ఎవరెవరో వచ్చారో వాళ్ళకి చక్కగా వాళ్ళందరికి వండిపెట్టి, మళ్ళీ ఆయనే క్లీన్ చేసుకొని, అంతా ఆయనే చేసుకునేవాళ్ళు. మెల్లమెల్లగా వాళ్ళకి ప్రసాదం పెట్టి తర్వాత జ్ఞానం ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత ఏమైంది? ఇంక వాళ్ళు రా వాళ్ళు వాళ్ళే వాళ్ళే అడగడం మొదలుపెట్టారు. "ప్రభుపాద్ మీకు హెల్ప్ ఏమైనా కావాలా?" అంటే యెస్. ఇఫ్ యూ క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ అని అనేవాళ్ళనమాట. అప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి కొత్త కొత్త ఆహ్, ఆహ్, సేవ ఇవ్వడము అట్లా చేశారనమాట. తర్వాత బుక్స్ ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. వీళ్ళందరూ బస్సులు చూస్తున్నారు కదా! వాళ్ళందరూ బస్సుల్లో పోయి అందరికి ఇచ్చేవాళ్ళనమాట. రైట్ పంచేవాళ్ళు. ఒక్కొక్క సిటీ నుండి ఇంకో సిటీకెళ్ళడము, సంకీర్తన చేయడము అట్లా చేసేవాళ్ళనమాట. ఓకే. సో, అంటే మూర్ఖుల్ని గూడా ఒక చెడు అలవాట్లున్న వాళ్ళని గూడా ప్యూర్‌గా చేశారనమాట ప్రభుపాదుల వారు. సో, వాళ్ళు ఎటువంటి సేవలు చేశారు ప్రభుపాదుల వారికి? ఈ మాతాజీ ఉన్నారు కదా! గోవిందం ఆదిపురుషం మనం పొద్దున్నే 7:00కి మనము వింటాం రైట్? ఆహ్ ఆరతి టైంలో 7:00 ఆరతి టైంలో 'గోవిందం ఆదిపురుషం' ఈ మాతాజీ దాన్ని పాడారనమాట. ఓకే. ఇంకా ఈ ప్రభుజీ ఇక్కడ ఉన్నారు కదా కింద జయానంద ప్రభుజీ. ఆ ప్రభుజీ ఆహ్, ఆహ్, రథయాత్ర కార్ట్ క క తయారు చేసేవాళ్ళనమాట. రైట్ జగన్నాథ రథయాత్రకి అక్కడ యూఎస్‌లో ఉన్న ప్రతి కార్ట్‌కి ఆయనే హెల్ప్ చేసేవాళ్ళు అందరికి. ఇలా చేయాలి. ఫస్ట్ ఆయనే అసలు రథయాత్రకి కార్ట్ చేసింది ఆయనే. సో, ప్రభుపాల్ అందుకనే ఆయన ప్రతి జగన్నాథ్ రథయాత్ర కార్ట్ మీద ఆయన ఫోటో ఉంటుంది. అలాగే ఈ మాతాజీ ఉన్నారు గదా! ఏం చేసేవాళ్ళంటే లీలలన్నిటిని డ్రాయింగ్ చేసేసి టెంపుల్‌లో పెట్టేవాళ్ళం. అప్పుడు ప్రజలు అడుగుతారు వచ్చిన వాళ్ళు. "అరే! ఇదేంటి? అదేంటి?" అని క్వెషన్‌లు అడుగుతారు గదా! సో, అందుకననమాట. సో, దానివల్ల ఎంత ఉపయోగం జరిగింది. అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఈ ప్రభుజీ పేరు కుర్మా దాస ప్రభుజీ. ఆయన ఏం చేస్తారంటే ఆయన కుక్ అనమాట. చక్కగా అంటే అంటే ఆహ్, కీర్తనానంద ప్రభుజీ కీర్తనానంద లేదు కీర్తనానంద. మాతాజీ ఈయన పేరు కుర్మా ప్రభుజీ. కుర్మా దాసా. ఓకే. ఇక్కడ బుక్ మీద రాసుంది కదా! కుర్మా దాసా. క్విక్ వెజిటేరియన్ రెసిపీ అని రాసుంది కదా! ఆ ప్రభుజీ పేరు కుర్మా దాసా. సో, ఈ ప్రభుజీ గూడా చక్కగా అన్ని ఇట్లా ఎట్లా కొంతమంది అనుకుంటారు, "అరే! అనియన్ గార్లిక్ లేకుండా ఎలా చేయాలండి?" అసలు ఆయన ఏం చేశారంటే అన్నీ చక్కగా బుక్స్ రాసారు. చక్కగా బుక్స్ రాసి అందరికి ఆహ్, ఆయన చక్కగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కృష్ణ కాన్షియస్‌నెస్‌లో ఎలా కుక్ చేయాలి? అన్ని క్లాసెస్ తీసుకుంటారాయన. యూఎస్‌లో ఉంటారాయన. సో, అట్లనమాట. మనం గూడా చిన్న చిన్న సేవలు చేయొచ్చు టెంపుల్‌కెళ్ళినప్పుడు రైట్? కొంతమంది టెంపుల్‌ని క్లీన్ చేయడము, కొంతమంది బుక్ షాప్‌లో ఉంటారు, కొంతమంది గార్లెండ్స్ చేస్తున్నారు, కొంతమంది సేవ చేస్తున్నారు. అంటే సర్వింగ్ ప్రసాదం సర్వింగ్, కొంతమంది అర్చన చేస్తున్నారు, ఆరతి చేస్తున్నారు, ఇంకొకళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకిష్టం వచ్చినట్టుగా మనం మనకి ఏది చేతనైతదో అది మనము చెయ్యొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు ఇంకా చైతన్య మహాప్రభు వచ్చారు. రైట్? కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? సరెండర్ అవ్వండి అంటున్నారు. కానీ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు? చాంటింగ్ చేయండి. దానికి ప్రొసీజర్ ఏంటి అని కూడా మనకి చెప్పారనమాట. ఓకే. త్రినాదపి సునిచేన.
ఇంకా అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి ఏం చెప్తున్నారు ఇక్కడ? నేను ఇంపార్టెంట్ కాదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు, రైట్? నదనం నా సుందరీం అని కూడా చెప్తున్నారు కదండి. నాకొద్దు, నేను కాదు అని కూడా చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్తున్నారు? కృష్ణుడు ఏం చెప్పారు అదే చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు. సుందరీం, నాకు ఈ ఈ బ్యూటిఫుల్ స్పౌజ్ అవసరం లేదు, నాకు నాకు కావాల్సింది ఏంటి? భక్తియుత సేవ చేయాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. భోక్త ఎవరనేది కూడా చెప్తున్నారు. భోక్త కృష్ణుడు, నువ్వు కాదు అని ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు చెప్తున్నారు. అదే చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఇంకా ఆయన కరుణామయులు. ఎప్పుడైతే ఈ జగ్గాయి మడాయి నిత్యానంద మహాప్రభుని కొడతారు, నిత్యానంద మహాప్రభు వెళ్ళి జగ్గాయి మడాయికి చెప్తారు, ఒరే నాయన చాంటింగ్ చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కుండ తాగుతూ కుండ తీసి నిత్యానంద మహాప్రభు నెత్తి మీద కొడతారనమాట. అది రక్తం వస్తుంది. అప్పుడు అది చైతన్య మహాప్రభుకు తెలుస్తుంది. అప్పుడు ఆయన సుదర్శన చక్రాన్ని తీసి మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తానంటారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్తారు, మహాప్రభు మీరొచ్చింది వీళ్ళలో ఉన్న చెడుని చంపడానికి, వాళ్ళని హరించడానికి కాదు అంటే అప్పుడు ఆయన శాంతించుతారు. అప్పుడు వీళ్ళు చైతన్య మహాప్రభు కాళ్ళ మీద పడతారు. అప్పుడు ఆయన చెప్తారు, నా కాళ్ళ మీద కాదు, మీరెళ్ళి నిత్యానంద మహాప్రభు కాళ్ళ మీద పడండి అంటారు. అప్పుడు ఆయన ఓకే. అప్పుడు వాళ్ళని కరుణించి వాళ్ళని భక్తుల్లాగా తయారు చేస్తారనమాట. ఓకే. సో అట్లనమాట. అలాగే మనం కూడా ఈ ముందు సత్యయుగంలో ఎలా ఉండేది ప్రిన్సిపల్స్? 100 ప్రిన్సిపల్స్ చక్కగా 100% బాగుండేది. తర్వాత ఏమైంది? 70% రిలీజియస్ ప్రిన్సిపల్సే చేసేయాలి తర్వాత. రైట్? తర్వాత ద్వాపర యుగంలో ఇంకా తగ్గిపోయింది. గుణం రిలీజియస్ ధర్మ పాలన తక్కువైపోయింది. 50%. కలియుగంలో 25% తగ్గిపోయింది. సో మనం బుర్రని క్లీన్ చేయాలి. మైండ్‌ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్, హరినామాన్ని సంకీర్తన చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో మనం భగవంతుడు భోక్త అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను భోక్తని కాదు, భగవంతుడు భోక్త అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇందాక మనం ఏమేమి చూసాము? డిఫరెంట్ సర్కిల్స్ అన్నీ మింగిల్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఏం చూడాలి? ఇక్కడ అంతా కృష్ణుడిది. దాన్నే కృష్ణ చైతన్యం అంటారు. ఇప్పుడు మొన్న చూసాం మనం, రైట్? మొన్న కోల్కతాలో ఒక రేప్ జరిగింది. చాలా బ్యాడ్ సంఘటన జరిగింది, రైట్? సో ఎప్పుడైతే మనము అందరూ కృష్ణ పరమాత్మ యొక్క అంశలే అని అనుకుంటాం అనుకోండి, వాళ్ళని మనం అలా ట్రీట్ చేస్తామా? చెయ్యము కదండి. సో అందుకనే దానికి సొల్యూషన్ ఏంటంటే, ఈ ప్రభుపాల్ వారు కూడా అంటారు, యునైటెడ్ నేషన్స్ అంటారు, కానీ డివైడెడ్ నేషన్స్ అది యునైటెడ్ నేషన్స్ కాదు అని అంటారు ప్రభుపాల్ వారు. సో అందుకనే ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనందరం కృష్ణుడి యొక్క అంశలం అని తెలుసుకుంటే క్రైమ్ ఉండదు కదండి. మనకి క్రైమ్ ఉండదు. అట్లా మనం తెలుసుకోవాలి. కృష్ణుడి యొక్క అంశలం మనము అని తెలుసుకుంటే ఏమవుతుంది? అసలు క్రైమ్ అనేది ఉండదు. రేపులు ఇవన్నీ ఉండదు. నేను ఐఎమ్ నాట్ ద రెసిపియంట్. నేను భోక్తని కాదు, కృష్ణుడు భోక్త అని అనుకున్నాం అనుకోండి, అందరిని మనం ఏం చూస్తాం? చూడగానే అరే ఈ జీవుడు మనం ఎవరైనా బ్యూటిఫుల్‌గా ఉన్నారనుకోండి, అరే ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నారని అనుకోము. అరే భగవంతుని యొక్క అంశ ఈయన దగ్గరికి ఎందుకొచ్చింది? ఈయనని ఎలా మళ్ళీ మనం వెనక్కి పంపియాలి? అరే ఎవరైనా చాలా రిచ్‌గా ఉన్నారనుకోండి, అరే భగవంతుడి యొక్క అంశ ఈయన దగ్గరకొచ్చిందేంటి? భగవంతుడి యొక్క ప్రొపెన్సిటీస్, ఓకే, అది ఈయన దగ్గరికి ఎందుకొచ్చింది? ఈయనని ఎలాగ మళ్ళీ మనం భగవంతుడికి వెనక్కి ఎలా పంపాలి అని అనుకోవాలి మనం. అట్లా అనుకోవాలి. వాళ్ళపై దయ చూపించాలి. కృష్ణుడి యొక్క అంటే మనము డివోటీస్ యొక్క మెయిన్ అంశం ఎలా ఉండాలంటే, మన ఐడియా ఎలా ఉండాలంటే, వీళ్ళని వెనక్కి ఎలా పంపాలి? వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి కాదు. ఉన్నదాన్ని ఎలా మనం తీసుకుందాము? ఎలా ఈ బ్యూటీని మనం హరించాము? డబ్బులున్నాయి కదా, ఎలా మనం తీసుకుందాం అనేది కాదు. ఈ జీవుడు బై మిస్టేక్ మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ఈ భక్తి ఈ భౌతిక ప్రపంచంలో వీడిని ఎలా నేను ఉద్ధరించొచ్చు? వీడికి ఒక బుక్ ఇద్దామా? ప్రసాదం ఇద్దామా? వీడిని టెంపుల్‌కి పిలుద్దామా? లేదంటే ఒక భక్తి వృక్షకి పిలుద్దామా? లేదంటే మనం చేయట్లేదు, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రొడ్యూస్ చేద్దామా? అట్లా మన ఐడియా ఉండాలి. అంతేగాని దీన్ని నేనెలా అనుభవించాలి అని అనుకున్నామా? అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైతే మనము ఇది కృష్ణుడిది అనుకుంటామో, అది కృష్ణుడిని మళ్ళీ ఈ అంశాన్ని ఈ జీవుడిని మళ్ళీ వెనక్కెలా పంపాలి అనేదే మనం ఆలోచిస్తాం. సో మన మైండ్ సెట్ అలా ఉండాలి అని మనము అర్థం చేసుకోవాలన్నమాట. సర్కిల్ గీసుకొని మింగిల్ చేసుకుంటే ఏమవుతుంది? దానివల్ల మనం ఇంకా బంధంలో పడిపోతాం. సో మనం ఆ సర్కిల్స్ నుండి బయటపడిపోయి, నేను భగవంతుడి యొక్క అంశని అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నా, దానికి ఆన్సర్ ఏంటి? హోలీ నేమ్ ఈజ్ పవర్‌ఫుల్ దాన్ బై చాంటింగ్ విత్ అఫెన్స్. సో ఏంటంటే గ్రాడ్యుయల్లీ హి బికమ్స్ ప్యూర్. అంటే ఏంటంటే ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, హరినామం చెయ్యాలి. కొంతమంది ఏమంటారు, అబ్బా నేను ప్యూర్ కాదు, నేను చేయడం కష్టం, నేను సరిగ్గా చేయనేమో అని అనుకుంటున్నారు. కానీ ప్రభుపాల్ వారు ఏమంటున్నారు, సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు, మీ మైండ్ ఎటెటో పోతుంది, అయినా పర్వాలేదు చెయ్యండి, కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుంది?
తప్పనిసరిగా మనము ఒక ప్రాపర్ వేకి వచ్చేస్తాము. మన మైండ్ మెల్లమెల్లగా క్లీన్ అయిపోతుంది. అద్దంని ఒకటేసారి క్లీన్ అయిపోతుందా? దాన్ని క్లీన్ చేస్తూ క్లీన్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చాంటింగ్ చేస్తూ ఉంటే మనం క్లీన్ అవుతాము అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అందుకనే ఈ చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒట్టి చాంటింగ్ చేస్తే సరిపోతుందా? కాదు. ఏబీసీడీ చేయాలి. ఏబీసీడీ అంటే ఏంటి? అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్, ఇంకా డివోషనల్ సర్వీస్, ఇంకా డయట్. అంటే ఏబీసీడీ. అసోసియేషన్, భక్తుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్. బుక్స్, ప్రభుపాల్ వారిని ఒకసారి అడిగారు, ప్రభుపాద్ మరి మీరు భగవద్గీత ధామానికి వెళ్ళిపోతారు, మరి మా సంగతి ఏంటి అంటే, నేను బుక్స్లో, ప్రభుపాదుల వారి బుక్స్లో నేను ఎప్పటికీ ఉంటాను, మీరు భయపడొద్దు, నేను ఎప్పటికీ ఉంటాను బుక్స్లో అని అని ప్రభుపాల్ వారు చెప్పారన్నమాట. ఎందుకు? అది కృష్ణుడి నుంచే వస్తుంది, ఆయన సొంతంగా రాయలేదు. అందుకనే భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని రాశారు కదండి. అది అలాగే చాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్? చాంటింగ్ చేయడం అంటే ఏంటి? నేను కృష్ణ నువ్వు భోక్తవి, నేను కాదని చెప్తున్నాం, రైట్? సో ఎందుకంటే నామానికి ఇంకా భగవంతుడి నామానికి తేడా లేదు. సో మనం భగవంతుడికి మనం అటెన్షన్ ఇస్తున్నాం. అటెన్షన్ ఇస్తే ఏమవుతుంది దానివల్ల? నేను నీ సర్వెంట్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని మనం చెప్తున్నాం అనమాట. సో చాంటింగ్ చేయకపోతే ఏంటి దాని అర్థం? అంటే నేనే మాస్టర్ని. చాంటింగ్ చేస్తే ఏంటి? నేను సర్వెంట్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, నాకు సేవ ఇవ్వండి, నన్ను మళ్ళీ స్పిరిచువల్ వరల్డ్‌కి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయండి అని ఇక్కడ మనం చెప్తున్నామనమాట. ఓకే. సో అలాగే డయట్, పత్రం పుష్పం ఫలం తోయం మనం చూసాం గదా! అటువంటిది మనం భగవంతుడికి అర్పించి మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా ఇంకా డివోషనల్ సర్వీస్, ఆరతి చేస్తాం. ఆరతి అంటే ఏంటి? మనము భగవంతుడా నువ్వు గొప్పవాడివి, నేను కాదు అని చెప్తున్నామనమాట, రైట్? సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది? మనకున్న ఈ మిథ్యా గొప్పతనము, మోహము, మిథ్యా సాంగత్యము అన్నీ బయటపడతాయి. కామం వెళ్ళిపోతుంది. నిత్యం ఏంటి, అనిత్యం ఏంటి అనేది మనకు తెలుస్తుంది, రైట్? సో అందుకనే ఈ ఏబీసీడీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎంఎస్డిఎఫ్ అంటే ఏంటి? మర్సీ. మనం ఏదైనా మనకు ఒక సేవ దొరికిందంటే అది మర్సీ అనే అనుకోవాలి. అంతేగాని అబ్బా అసలు నాకంటే గొప్పవాడు లేడు, నాకే దొరికిందని అనుకోకూడదు. అది మర్సీ. భగవంతుడి నుంచి, ప్రభుపాల్ వారి నుండి, చైతన్య మహాప్రభు నుండి, నిత్యానంద మహాప్రభు నుండి, రాధారాణి నుండి, శ్రీమతి రాధారాణి నుండి మనకి మర్సీ వస్తుంది. మనకు సేవ చేస్తున్నామంటే అది మర్సీ అనే అర్థం చేసుకోవాలి. ఎస్ అంటే షేమ్. అయ్యో! నేను యాక్చువల్‌గా ఈ ప్రకృతి నాది కాదు, ఈ శరీరం నాది కాదు, కానీ భగవంతుడిని నేను అనుకరించడానికి నేనొచ్చేసాను. సో దానివల్ల షేమ్ ఉండాలి. షేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం తప్పులు చేయమనమాట. జైల్‌లో ఉన్నవాడికి షేమ్ లేదనుకోండి, వాడు అక్కడే ఉండిపోతాడు. షేమ్ ఉందనుకోండి, వాడికి సిగ్గుందనుకోండి, అరే! నెక్స్ట్ టైమ్ ఇంక నేను రాకూడదురా నాయనా, ఈ జైలుకి రాకూడదని బయటికొచ్చేస్తాడు. మళ్ళీ చెత్త పనులు చేయడు, ఇంక వాడు జైలుకి పోడు. అట్లాగే మనం కూడా షేమ్, మన మైండ్‌లో ఎప్పుడు మనం షేమ్ ఉండాలి. నేను భగవంతుడిని అనుకరించడానికి వచ్చాను, ఆయన ప్రకృతి ద్వారా, ఆయన ఇచ్చిన బాడీ ద్వారా, ఆయన ప్రకృతి ద్వారా నేను మెయింటైన్ చేస్తూ ఆయననే నేను అనుకరిస్తున్నాను. ఎంత దారుణమైన సిట్యుయేషన్ ఇది అని అనుకోవాలి మనం. ఎప్పుడు మన మైండ్‌లో ఉండాలి. అలాగే ఆహ్, డి ఆహ్, మా ఎం 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 అంటే మర్సీ, షేమ్, ఆహ్, ఇంకా డివోషన్ కాదు. ఎవరికైనా మనం తెలుసుకున్నామండి ఎంఎస్‌డిఎఫ్. ఎఫ్ అంటే ఫెయిత్, డి అంటే ఏంటి? ఎవరన్నా తెలుసా? ఎవరికైనా గుర్తుందా? డైట్ ప్రభుజీ. మనం మొన్న Yes, తెలుసుకున్నాం దీని గురించి. మనం ఏం తెలుసుకున్నాం మనము? డివోషనల్ సర్వీసెస్ డైటో చెప్పారు ప్రభుజీ. ఓకే. సో డివోషనల్ సర్వీస్. మనం డివోషనల్ సర్వీస్ చెయ్యాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి, రైట్? భగవంతుడికి మనం డివోషన్ చెయ్యాలి, భక్తియుత సేవ చేయాలి. అప్పుడేమో ఎలా? ఫెయిత్ ద్వారా. మనకి దానివల్ల ఫెయిత్ వస్తుంది. ప్లస్ ఆ ఫెయిత్ ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో మనకు ఫెయిత్ వస్తుంది. ఏదైనా గానీ మనం ఏం చేస్తాం? మనం జనరల్‌గా అన్నీ నేననుకున్నట్టే జరగాలి అని అనుకుంటాం. భగవంతుడిపై ఏది ఆధారపడం మనం. కానీ ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అందుకనే మర్సీ, ఎస్ షేమ్, డి డివోషనల్ సర్వీస్, ఎఫ్ ఫెయిత్ భగవంతుడిపై నమ్మకం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనం చాంటింగ్ చేయగానే ఏమవుతుంది? మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. అరే! ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, వాడు నన్ను ఇలా తిట్టాడు, వాడు అలా తిట్టాడు, వాడు నన్ను మొన్న అలా అన్నాడు అనే ఆలోచనలు వస్తా ఉంటాయి. కానీ భగవంతుడిపై మనం వదిలేసామనుకోండి, ఆయన చూసుకుంటాడు. మొత్తం యూనివర్స్‌ని ఆయన చూసుకున్నప్పుడు మన మిగతా విషయాలు ఆయన చూసుకోలేరా? చూసుకోగలుగుతారండి. అన్నీ చూసుకోగలుగుతారు. సో, అందుకని మనం దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఆయనపై మనం ఫెయిత్‌ని పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలనమాట. సో, నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటాం? ఇప్పుడు మనం సరెండర్ గురించి తెలుసుకున్నాం. సరే, మరి ఆహ్, అటువంటి మనం మనం స్పిరిచువల్‌కి అనుకుంటున్నాం కదండీ! మనం శరణాగతి దేనికి చేయాలనుకుంటున్నాము? మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళాలి. ఆ భగవద్ధామం ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతుంది? అనేది రేపు తెలుసుకుంటాం. అందరికీ హరే కృష్ణ, దండోత్ ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా బాగుంది. బాగా వివరించారు. మనము హరే కృష్ణ స్వతంత్రులము ప్రభుజీ. కాదు, మనం హరే కృష్ణ పరతంత్రులము. ప్రభుజీ. ఆయన మీద డిపెండ్ అయిన వాళ్ళము. అన్నిటికీ ఆయనే ఎంజాయర్. సో Yeah. మీరు వేటి కోసం కలతపడి కావాలి నాది నాది అని మా అహంకారం చూపించద్దు అని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే Right. కృష్ణ. శ్రీల హరే ప్రభుపాద హరే మనం కృష్ణ ప్రభుజీ, మంచి క్లాసు, చాలా బాగున్నది వినడానికి. మనం ఎంత చేంజ్ అవ్వాలనో ఇది వినేసి చాలా మార్పులు మనలో వస్తాయి. ఇవన్నీ వింటా ఉంటే ప్రభుజీ. all glories to Prabhupada, all glories to Guru Maharaj, all glories to all the devotees, disciples of Srila Prabhupada. మనం వాళ్ళందరి గురించి దగ్గర నుంచి ఎంతెంతో నేర్చుకుంటూ ఉంటాం. అది మనము అందరికీ మనము స్ప్రెడ్ చేయాలి. ఇంకా అందరూ ఈ జగత్తులో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయకూడదు. వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది మన ఐడియా ఉండాలి అని ఎక్స్ప్లాయిట్ ప్రకృతిని మన కోసం హరే వాడుతుంది. కృష్ణ ప్రభుజీ, ప్రజలందరూ దండవత్ ప్రణామాలు. భగవంతుడికి హరే విలువ ఎలా పెట్టాలి అనేది మన ఐడియా అనేది తెలుసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మన పక్క వాళ్ళు స్ట్రెస్ లో ఉండి ఈ విషయానికి ఏది భగవత్ సేవకు రాలేకపోతే వాళ్ళని మనం ఎలా అప్రోచ్ చేయి, వాళ్ళని ఎలా దగ్గరకు తీసుకురావాలి? ప్రభుజీ, మనకి శ్రీలా ప్రభుపాల్ వారు ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ ఎలాగానే వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేదు. వాళ్ళకి చక్కెర ప్రసాదం పెట్టేవాళ్ళు. ఎస్పెషల్లీ గులాబ్ జామ్ పెట్టేవాళ్ళు. అందుకనే దాన్ని ఇస్కాన్ బుల్లెట్స్ అనేవాళ్ళు అనమాట. వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి, ప్రసాదం ద్వారా అట్రాక్ట్ చేస్తాం అనమాట. తర్వాత చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా, ఒకటేసారి భగవద్గీత ఇవ్వద్దు. భగవద్గీత ఇస్తే వాళ్ళు పారిపోతారు. ఇంకా అమ్మో ఇంత పెద్ద బుక్ నా వల్ల కాదు. అందుకనే చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా, మనం బుక్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక 10 బుక్స్ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు కంటెంట్స్ చూస్తారు. వాళ్ళ బుర్రకి ఏ బుక్ సింక్ అవుతుందో వాళ్ళు ఆ బుక్ తీసుకొని వాళ్ళే చదివి వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఆతృత వస్తుంది. ఓ నెక్స్ట్ ఏంటి అని వాళ్ళు చదువుతారనమాట. సో బెస్ట్ ఏంటంటే ఈ చిన్న చిన్న బుక్స్, కృష్ణ బుక్, ఈ చిన్న బుక్స్ కృష్ణ బుక్ పెడితే ఇస్తే మెల్లమెల్లగా అది భగవద్గీత అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. ఒకటేసారి మనం భగవద్గీత ఇస్తే వాళ్ళకి అర్థం కాదు, కొంచెంసేపు చదివి పక్కన పెట్టేస్తారు. సో అందుకనే ప్రస్తుతము చిన్న బుక్స్, కృష్ణ బుక్. ఇంకో బుక్ ఉంది, జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. అది కూడా చాలా మంచి బుక్. అక్కడ కూడా ప్రభుపాద అదే చెప్తారు, అందరూ మొత్తం ఇదంతా కృష్ణుడిది, మనది కాదు అనేది. అప్పుడే మన కృష్ణ చైతన్యం స్టార్ట్ అవుతుంది. ఓకే, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకోటి చెడు చేయడం కూడా ఆపేయాలి. నేను బుక్ చదువుతాను, చెడు చేస్తూ ఉంటానంటే అది మనలో ఉన్న చేంజ్ అవ్వదు. సో మనం మెల్లమెల్లగా ఆ చెడు లక్షణాల నుండి బయటపడుతూ చదువుతూ ఉంటే ఆ చెడు నుండి బయటపడుతూ మనము మన చైతన్యాన్ని పైకి తీసుకెళ్తాం. నేను రెండు బోట్లు ఉన్నాయి, 2 బోట్లలో ఒక కాలు పెడితే ఏమవుతుంది, వాడు కింద పడిపోతాడు. ఆ బోటు కాదు, ఈ బోటు కాదు, అట్లా అయిపోతుంది అనమాట. అందుకనే మనం మెల్లమెల్లగా చెడు నుండి పోతూ చదువుతూ ఉంటే మన చేతనం పెరుగుతుంది. అప్పుడు మనం చదివింది కూడా మనకి బుర్రలకు ఎక్కుతుంది. లేదంటే ఎక్కదు, కష్టం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.